నవమాసాలు నవమాసాలు నిండాను ఇప్పుడు ఇక్కడ ఆహా ఏమి చేతు ఆయాసమాయను ఆహా నేనేమో చేతు ఆయాసమాయను ఆహా ఏమి చేతు ఆయాసమాయను ఆహా నేనేమో చేతు ఆయాసమాయను ఆహా ఏమి చేతు ఆయాసమాయను ఆది నారాయణ దేవుడు ఆధారించగా ఇందురావు ప్రధానంగా ఆ యొక్క విష్ణుమూర్తి అవతారం వీరప్పయ్యని జన్మించను. వచ్చేపట్టు రాగిన బయటకు పెట్టినట్టు వచ్చేపోయినా బయటకు పెట్ట మన పుత్రుని చూస్తే
సాక్షాత్ శ్రీమన్ నారాయణ వాళ్ళే కారణ జన్ముల్లా కనిపిస్తున్నాడు. ఇతని ముఖ అరవిందాన్ని చూసి నేను ఈ జీవ సమాధానం ఇస్తున్నాను. ఈ పుత్రుని కాపాడే బాధ్యత నేనేస్తున్నాను. ఆహా దైవమా, ఇక నేను జీవ సమాధానం ఇస్తున్నాను. ఆహా దైవమా, ఈ బాలుని నేను ఎప్పుడు పోషించగలను? నా భర్త జీవ సమాధి చెందగలను. స్వామివారికి స్వామివారికి మౌని అందురురా నగరయాచి మౌని అందురురా నా యొక్క నామమనగా యాత్రియ మహామునియందు నేను ఈ వనము లోపల బాలికలకు నేను విద్య నేర్పాను. బాలబాలికల విద్యలు విద్య నేర్పాను. ఎటుపోతున్నారు స్వామి? నా ఆశ్రమంలో ఆహా ఎవరో ఒక యువతి పసి బాలుని ఎత్తుకొని ఆ బాలుని అరుపు వినబడుచుడు. నేను పోయి పలకరించదు. ఎవరమ్మ మీరా ఎవరమ్మ మీరు ఎందుకు పెట్టెదరు? అమ్మా మీరు ఈ అడవి లోపల ఎందుకు దుఃఖిస్తున్నారో, మీ ఊరేమిటో, మీ గ్రామం ఏమిటో చెప్పవమ్మా. అదనా స్వామి, బ్రహ్మాండపురము బ్రహ్మాండపురము
బ్రహ్మాండపురము ఓ మునివర్య బ్రహ్మాండపురము ఓ మునివర్య, మేము మీ ఆశ్రయములకు వచ్చి చూంటిమి కదా. మీ భర్త జీవ సమాధి చెంది నీ ఆశ్రయములకు వచ్చి చూండి. దుఃఖించకమ్మా నిమదిలోన బాధ చెందకుమా చింతించవలనమ్మ వింత కార్యము నాకు చింతించవలనమ్మ వింత కార్యము నాకు నిమ్మున పోసింపు జగతిలో కలనేను ఓ భాగ్యమని మీరు ఇక నుండి దుఃఖించమనే అవసరం లేదు. మీ యొక్క కుమారుని నేను పోషించి సకల విద్యలు నేర్పి నేను పోషించి పెద్ద చేశాను. ధరణి శ్రీ కడియాలపురమందు వెలసిన ధరణి శ్రీ కడియాలపురమందు వెలసిన మరువకరి ఊరి దామిని వేడేలా ఓ అమ్మా, ఎందుకు నీవు దుఃఖింపబడి లేదు సంతసంభయేల నామలికి నీవు భాగ్యావతివి భయమెందుకు నీకు ఓ భాగ్యురాలా ఇట్టి బాలుని రక్షింపబారం నాదే సుమీ అమ్మా, ఈ కుమారుని నాకు అప్పచెప్పండి. ఇక మీరు సంతోషంగా వెళ్ళండి. అట్లనే స్వామి. రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ రామ హరి హరి రాధాకృష్ణ రామ హరి హరి ఆహా దైవమాని ఏమి చేయదు. మళ్ళా నా భర్త జీవ సమాధి చెందను. ఈ బాలుని నేను ఎట్లు పోషించగలను? నేను సుతను జీవ సమాధి చెందగలను కదా. దీనా బంధో దేవా దేవా మమతో గరావా దీనా బంధో దేవా దేవా నమతో గరావా దేవా మమతో గరావా శంకర పావన హరడో
ఓ సేవక ఒకసారి నన్ను చూడండి సంతానం లేక తెలియాకరము జరుగుతుంది కదా. ప్రాణేశ్వర మనకు సంతానం లేదు ఈ సమయంలో ఆ భగవంతుడు నాకు ఎంతో కలయాచిస్తున్నాడు. మనం సప్త సముద్రాలు పుణ్య నదులు తిరుగుకుంటూ పుణ్య క్షేత్రాలు మనకు సంతానం కలుగుతాయని ఆ సర్వేశ్వరుడు చెప్పినాడు కదా. మనం ఇప్పుడే తిరుపతి తీరంగం కాశీ భద్రాచలం మోనంది మానంది ధర్మపురి తుంగభద్ర బద్రీనారాయణ దివ్య క్షేత్రాలు తిరుగుకుంటూ పుణ్య నదుల్లో స్నానం చేసి ఆ భగవంతుని వేడుకుంటా పోదాం పదా. శంభో శంకర స్వామి, ఇక్కడ ఆ యొక్క శివుని గుడి ఉన్నది. ఆ దేవుణ్ణి వేడుకుందాం. మహాదేవ శంభో శంకర నిన్ను నమ్మినామయ్యో. మహాదేవ శంభో శంకర నిన్ను నమ్మినామయ్యో. నిన్ను నమ్మినామయ్యో. పాఠాలు పాడదమా నిన్ను కొనియాడదమా. హరిరాజ వరద పార్వతీ పరమేశ్వరందన. పరమేశ్వరందన భక్తాది చందన. మహాదేవ శంభో శంకర నిన్ను నమ్మినామయ్యో. నిన్ను నమ్మినామయ్యో. ప్రాణేశ్వర, ఈ యొక్క శివుని గుడి లోపల మనము పూజ కంటూ వచ్చినాము. ఒకవేళ ఈ కైలాస శుద్ధుడు ఈ భగవంతుడు మనకు సంతానం ఇవ్వకపోతే నా శిరస్సు తీసి ఈ శివలింగానికి వలకొట్టుకొని నా యొక్క రక్తాన్ని జాగంట పూస్తా, నా మెదడు తీసి బొత్తంట పెడతా. ఆ భగవంతుడు మనకు సంతానం వేసినట్లయితే నా మలుగు 4 సేర్ల మమతాన్ని నైవేద్యం అంట పెట్టుకుంటా కదా. శ్రీమద్ విరాటపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఏ వేదంబు పఠించను భుజగంబే శాస్త్రములు చూసే తానే విద్యాభసనం పునర్జగరిచే మంత్రము ఉంచ బోధావిర్భవ నిధానములు చదువులయ్యాకావు మీ పాద సంశయ శక్తి ఏకెందు దక్కిన్ శ్రీకాళహస్తీశ్వర. ఈ యొక్క శివుని మందిరంలో పూజ చేసుకున్నాం కదా. మనం ఈ అడవి లోపల వెళ్ళుకుంటూ ఈ పుణ్య నదిలో స్నానం చేస్తాం కదా. రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ రామో హరి హరి భవానంద రామో హరి హరి రాధాకృష్ణ హరి భవానంద హరి మీరే బరయ్యో పౌనాదన్న వారే బరయ్యో. సారే సారకు నిర్వకారణమే మీది. సారే సారకు నిర్వకారణమే మీది. కారణాల మీరు విడుదల వచ్చి మీరే వారయ్యో. ఎవరు మీరు? నా యొక్క ఆశ్రమం వచ్చిన కారణం ఏమిటో, మీ యొక్క కులం ఏమిటో, గ్రామం ఏమిటో చెప్పండి.
తీర్థయాత్రలు చేయించుంటుంది. నా భార్య వీరపాప ఎందుకు వచ్చింది నా ప్రేమకే రావచ్చింది సందేహమును లేక వరమున జరుపండి ఇందున మరి మీరు ఇంపుతో జరుపండి ఓ దంపతులారా, నా యొక్క ఆశ్రమంకు వచ్చిన కారణం ఎంతో చెప్పండి. బిడ్డలు లేదో బొటారికం పడ్డారు బాగా హలో అడ్డా పడ్డం గురి ఓ మునీశ్వర, మాకు మా పుత్ర సంతానం లేక మేము ఈ అడవుల్లో తిరుగుకుంటూ మేము ఇక్కడికి చేరుకుంటాం కదా. అంతా తెలిసేదేనే నది అభివృద్ధి అంతా తెలిసేదేనా పంతములే కాదు వీరా పాపం తిరుగు పంతములే కాదు వీరా పాపం తిరుగు కొంతకు పైనట్టు గరుగు ఓ దంపతులారా, నా దగ్గర ఉన్నటువంటి ఒక బాబుని మీకు నేను ఇచ్చేదాన్ని. సరే స్వామి, మాకు ఆ రకంగానైనా మాకు కన్నా భ్రమణ కన్నా పెంచిన భ్రమమే గొప్పగా ఉండును. మీరు ఆ విధంగా ఇచ్చినా మేము సాధుకునేవాళ్ళం. అంతా నీ దయే. విశ్వేశ్వరుని గురించి
బాలులారా, నేను మీ కుమారుని ఇచ్చేదాన్ని ఇంతలో ఆ సరస్వతి నదిలో మీరు స్నానం చేసిరాడు. నేను కొంచెం విద్య నేర్పేదాన్ని బాగా. ధరణి అందున మీరు చెప్పిన విధంగా మేము ఇప్పుడే ఆ సరస్వతి నదిలో స్నానం ఆచరించి వచ్చేదాము. సరే పోయి వెళ్ళండి. దీన బంధో దేవ దేవ నీ తోటి స్నేహితులను కూడా సక్రమంగా కూర్చోండి. पिटल दौर असर पिटल दौर अपोलो ग्यांग हुई दे दो पोदी की मत दొంగలవాడ గ్యాంగ్ లెక్కనే ఉండేవి నాతో శ్రీమతి రాణబోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి సరస్వతి ఓ నమ శివాయ కులామితం సరస్వతి ఓ నమ శివాయ కులామితం మీరు చెప్పిన విద్యలని మదిలోన కలుపుకోండి. చెప్పిన విద్యలని మదిలోన కలుపుకోండి. సరస్వతి ఓ నమ శివాయ కులామితం సరస్వతి ఓ నమ శివాయ కులామితం సరస్వతి ఓ నమ శివాయ కులామితం 1 2 3 4 5 6 7 8 సరస్వతి ఓ నమ శివాయ కులామితం తప్పక ఈ గురుని మదిలోన కలుపుకోండి. సర్వకారి గురుని మదిలోన కలుపుకోండి. శ్రీమతి రాణబోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి ఓ బాలులారా, ఇప్పుడు నేను చెప్పిన పాఠములు మీరు అందరూ శ్రద్ధగా విన్నారా? అందరూ ఫస్ట్ నువ్వు చెప్పు. నువ్వు చెప్పరా మంచిగా చెప్పు ఫస్ట్ చెప్పు. ఎవరు చెప్తారా అబ్బా చెప్పరా నువ్వు సరస్వతి ఓం నమః శివాయ కులామితం సరస్వతి ఓం నమః శివాయ కులామితం సరస్వతి సరస్వతి ఓం నమః శివాయ కులామితం ఏదైనా గోవిందా. మాట్లాడుతున్నావు? ఏం చదువుతున్నావు? గోవిందా గోవిందా చదువులో దాడిగాను. నువ్వు చెప్పవా? సరస్వతి ఓం నమ శివాయ కులాసితం సరస్వతి ఓం నమః శివాయ కులామితం సరస్వతి ఓం నమ శివాయ కులాసితం సరస్వతి ఓం నమః శివాయ కులామితం భువకుండ ఆయనను 4 ముక్కలు చదివింది కానీ 2 ముక్కలపై అధ్వానం అయిపోయింది. నీ వల్ల కాదు కానీ వీరప్ప నువ్వు లేచి చదువు. నువ్వు చదువు.
సరస్వతి ఓం నమః శివాయ కులహితం సరస్వతి ఓం నమః శివాయ కులహితం ఇది అతంది వీరప్పయ్య నువ్వు లేచి ఇప్పుడు వివరించుకో నేను చెప్పింది ఒకసారి లే. సరస్వతి ఓం నమః శివాయ కులహితం సరస్వతి ఓం నమః శివాయ కులహితం మా తల్లి గర్భములు హరినే చూకున్నాను మా తల్లి గర్భములో మరి నేర్చుకున్నాము ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఐ ఓ ఔ అం ఆ సరస్వతి ఓం నమః శివాయ కులహితం గ గ గ గ ఇన్యా చ చ జ జ ఇని ట ట ట ట అనా త త ద ద నా ప ప సరస్వతి ఓం నమః శివాయ కులహితం బ మాయా రా లా వా శేష సహ అలాక్షరౌది సరస్వతి ఓం నమః శివాయ కులహితం మా తల్లి గర్భములు మరి నేర్చుకున్నాను మా తల్లి గర్భములో మరి నేర్చుకున్నాము 1 2 3 4 5 6 7 8 9 10 సరస్వతి ఓం నమః శివాయ కులహితం శభాష్. జై శ్రీమన్నారాయణ మొదలు వీరబ్రహ్మ స్వాముల వారికి దీనబంధో దేవ దేవానందో దీనా బంధో దేవా దేవా మమ ప్రోడరావా దేవా మమ ప్రోడరావా స్వామి దయగానరావా ఆ మునీశ్వర మేము ఈ సరస్వతి నదిలో స్నానమాచరించి వచ్చినాము కదా బాలయ్య వీరప్పయ్య ఇక నుండి నీకు వీళ్ళే తల్లిదండ్రులు వీళ్ళే నీకు అమ్మ నాన్న అన్ని గురు దైవం అంతా వీళ్ళే వీళ్ళతోటి నువ్వు చెప్పినట్టు విని సక్రమంగా ఉండాలి దంపతులారా ఇదిగో వీరప్పయ్య అని పేరు పెట్టి పిలవండి చల్లగా వర్తిగా ఆహా మా అదృష్టం ఎంత చక్కన మాకు ఆ భగవంతుడు ఈ యొక్క పూజలకు పుణ్యాలకు మెచ్చి మాకు ఈ కుమారుణ్ణి ఇచ్చిండు కదా ఈ కుమారుణ్ణి మేము మా కన్న కొడుకు వాళ్ళ పెంచుకొని అల్లారు ముద్దుగా పూజలు చేసి పుణ్యాలు చేసి పూల తొట్టెలు వేసి మేము పాటలు పాడుకున్నాం కదా రాధా కృష్ణ హరి పవానంద హరి రాధా కృష్ణ రామ హరి హరి భవానంద రామ హరి హరి రాధా కృష్ణ హరి పవానంద హరి ఆ, ప్రాణేశ్వర ఈ యొక్క పిల్లవాడిని మనం ఈ పురులు పుణ్యాలు వేసి మనం పేరు పెట్టుకుందాం కదా జోబరి పాలో
సంపాదన చూసి నేను జీవసమాధి చెందదని కాక ఆహా సర్వేశ్వర ఏమి మాట్లాడుతుంటివి ప్రాణేశ్వర నీవు జీవ సమాధి చెందునంటుంటివా ఆ దైవమా నేనేం చేయదు కదా నేను ఈ పిల్లవాడిని ఎలా పోషించగలను ఈ పిల్లవాడి భారాన్ని నా పైన మోపిపోయాడు నా నాదుడు ఏదైనా ఆ ఈశ్వరేచ్ఛతోని ఆ సర్వేశ్వరుడు నన్ను కాపాడుగాక శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర కుమారా మీ తండ్రి గారు జీవ సమాధి నొందినాడు ఇక ఈ దండి పైన జీవించుట నీదే భారం కదా ఈ లోకంలో చచ్చిన పుట్టులను చూస్తూనే ఉన్నావు కదమ్మా నా యొక్క విశ్వరూపము చూడు ఆ, అలా మాట్లాడుతుంటివా పుత్ర ఏమిటి నా భాగ్యము అలనాడు నాగమల్లె దండలయ్యవే ఓయమ్మ నాకు నరసింహవతారుడానవే ఓయమ్మ నన్ను పుచ్చి పూల దండలయ్యవే ఓయమ్మ నాకు కృష్ణావతారుడానవే ఓయమ్మ రంగు రంగుల దండలయ్యవే ఓయమ్మ నాకు రామావతారుడానవే ఓయమ్మ నన్ను బంతి పూల దండలయ్యవే ఓయమ్మ నాకు బాలబ్రహ్మమాని పిలవవే ఓయమ్మ నన్ను జై శ్రీ జగజ్జనేశ్వరి మాతాకి కుమారా ఇలాంటి మాటలు పలుకుతుంటివా నిన్ను చూస్తే మామూలు బాలుని అని నేను అనుకున్నా అలనాడు ద్వాపార యుగంలో దేవకి గర్భవాసంతో పుట్టిన ఆ భగవంతుడు ఆ సాగిన తల్లి అమ్మవారికి మన యశోదకు విశ్వరూపం చూపించినాడు అదేవిధంగా నేను చదువుకున్నందుకు నాకు నీ విశ్వరూపం చూపించినావు నీ యొక్క విశ్వరూపాన్ని చూసి నేను కూడా జీవ సమాధి చెందుతున్నాను జై శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై శ్రీ జగజ్జనేశ్వరి మాతాకి రాధాకృష్ణరామో హరి హరి రాధాకృష్ణరావు హరి హరి భవానందరామో హరి హరి భవానందరావు హరి హరి శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి జై రెడ్డి రే వినరో నా పేరే వెంకట రెడ్డి రే గనరో రెడ్డి రే విను దొడ్డవాడనట రెడ్డి రే విను దొడ్డవాడనట బిడ్డల వలనే బీరల పోతెని అయ్యా నీ యొక్క గ్రామము నీ యొక్క తల్లిదండ్రులు నీ యొక్క భార్య పేరు తెలుసు సార్ నా యొక్క నామము వెంకటరెడ్డి వెంకటరెడ్డి నా భార్య పేరు అచ్చమాంబ మా యొక్క గ్రామము బనగానిపల్లి నగానపల్లి మీరు ఎక్కడికి పోతారు సార్ మేమిప్పుడు రాధా కృష్ణ హరి భవానంద హరి రాధా కృష్ణ రాధా దేవా
అమ్మా సుందర సుగుణ బంతే నాయమ్మా గరితను వెనునే నిరతము పదిలద గరితను వెనునే నిరతము పదిలద సేవలు చేసటి అచ్చమాంబను ఎంతేనో యమ్మో సుందర సుగుణ బంతేనో యమ్మో ఎంతేనో యమ్మా సుందర సుగుణ బంతే నాయమ్మా బ్రహ్మేంద్ర స్వాముల వారికి. అమ్మా నీ నామం ఏమిటమ్మా? చెలియా నా యొక్క నామధేయమగా అచ్చమాంబయ్య అని అందరు. అవునా? నామదేవనగా అచ్చమాంబ. నీ యొక్క భర్త పేరేమిటి? నా యొక్క భర్త పేరు చాలా మీరు వెంకటరెడ్డి, గర్మిరెడ్డి వెంకటరెడ్డి అని అందరు కదా. అమ్మా నీకేమైనా సంతానం అయిందా? నాకు అయినట్టే ఒక కనబడుతుంది కుమారుడు కొంచెం. గలడు. ఆ కుమారుడు అమ్మా? పుట్టుకతో అంధుడిగా జన్మించినాడు. ఎవరైనా ఒడిసిరా అమ్మ కంట్లే? ఆ? ఎవరైనా ఒడిసిరా కంట్లే? ఎందుకు అలా అంటున్నావు? ఆ గుడ్డివాడు అంటాడు కదా. లేదు, ఆయన పాపకర్మముచే అలా జన్మించండు. ఇప్పుడు ఎడిపోతున్నావు అమ్మా? నేను బనగానపల్లెలో మాది నివాసం. మా యొక్క కుమారుడు పాఠశాలకు పోయి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. నా కొడుకు కోసము ఎదురు చూస్తున్నా. ఏమో అప్పుడు సుందరీయుడు గుట్టకాడ ఆడతాడు, గాయన ఏంది కాపిలాడు. బస్ స్టాండ్ సుందరీయుడు రారా అంటే వత్తలేడు, ఆడనే ఉంటాడు. మరి ఆ గ్యాంగ్ మంచిగా ఉందమ్మా మీ పిల్లానికి. నీ కొడుకు అందుడు అంటున్నావు కదా. అవును కదా. నా స్కూల్ దగ్గరికి వెళ్ళి నీ కొడుకును నేను తీసుకొచ్చి నీకు అప్పచెప్పదాను తల్లి. అలాగే తీసుకురమ్ము బాబు. ఏమో అని అందరూ అంటే నమ్మట్లేదు. శ్రీమతి ఆడిపోతున్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి. దీనా బాంధో దేవా దేవా నన్ను బ్రోవగరావా. దీనా బాంధో దేవా దేవా బ్రోవగరావా. దేవా నన్ను బ్రోవగరావా స్వామి దయగానలేవా. దేవా నన్ను బ్రోవగరావా స్వామి దయగానగరావా. హరి బాబా నందారి రాధా కృష్ణ హరి భవానందారి. రాధా కృష్ణ హరి బాబా నందారి రాధా కృష్ణ రామో హరి హరి. రాధా కృష్ణ రావు హరి హరి భవానంద రామో హరి హరి. రాధానంద రావు హరి హరి. శ్రీమతి ఆడిపోతున్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి. జై రెడ్డిని వినరో బ్రహ్మానంద రెడ్డిని వినరో. రెడ్డిని వినరో. బ్రహ్మానంద రెడ్డిని గణరో. రెడ్డిని నేను తొట్టవడను బాహు. రెడ్డిని వినేను గొట్టవాడను బాహు. రెడ్డిని నేను తొట్టవడను బాహు. రెడ్డిని విను నేను గొట్టవాడను బాహు. బిడ్డల వల నేను మీదల బోజడి. రెడ్డిని వినరో. బ్రహ్మానంద రెడ్డిని గణరో. జై శ్రీ శ్రీమద్ విరాట్ కోతులు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. ఏ బాబు
ఏ బాబు ఎవరక్కడ? గిటు గిటు ఎటు? ఆహా. ఎవరు మీది? మాది బనగానపల్లె. బనగా బయట ఇటు నేను పాఠశాలకు వెళ్ళి ఇంటికి వెళ్తున్నా. మీ అమ్మ పేరు ఏం పేరు? అచ్చమ్మ. మీ అయ్య పేరు? వెంకటరెడ్డి. ఓహో ఇప్పటిదాకా మీ అవ్వ అయ్యి వచ్చి నీ కొరకు బాగా తిరిగిపోయారు. మా కొడుకు గుడ్డోడు మరి ఏవో కుక్కలు ఉన్నాయో తొమ్మిది వస్తాయి ఆ కోతులుగా పడతాయి అని నీ కొరకు బాగా తిరిగిపోయారు. నువ్వేనా? నేనే. సరే ఇప్పుడు మీ అబ్బాయి తీసుకొస్తా అని నేను తీసుకొని పోతారా? రాధాకృష్ణ హరి రాధాకృష్ణ హరి నీకు ఎట్లా కనబడుతుంది? పొక్క అంటే లోతే ఉంటది కదా. పొక్క అంటే లోతు ఉంటుంది అనుకుంటావా? రాధాకృష్ణ హరి భవానంద రాధాకృష్ణ హరి భవానంద రాధాకృష్ణ హరి భవానంద రాధాకృష్ణ హరి భవానంద హరి భవానంద రామ హరి హరి రాధాకృష్ణ రామ హరి హరి రాధాకృష్ణ రామ పొడుగునే అంతా పొడుగుంది అదే. పాము అంటే పొడుగున్నది అంటారు. నీకు ఎట్లా కనబడతాయి? పావులు అంటే పొడుగే ఉంటాయి కదా. పాము అంటే పొడుగుంటుంది చిన్న అలా చిన్నవి ఉంటాయి, పెద్దవి పొడుగు ఉంటాయి. పాము అంటే కానీ చిన్నదా పెద్ద నీకే వెనుక. ఇక పాము అంటే పొడుగే ఉంటదా? పాము అంటే పొడుగుంటావా? రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ రామ హరి హరి నీ యొక్క కుమారుడు వెంబడి కుక్కలు ఎవడో పడతా అంటే నేనే దగ్గరుండి కుక్కలు అడుగుబట్టి నా పట్టుకొచ్చా. కుక్కలు పాములు పొక్కలన్నీ తప్పించుకుంటూ తీసుకుని వస్తాను అమ్మా. సరే నాయన, చాలా సంతోషం. అందుకు నాకు చాలా సంతోషం. నీవు మా ఇంటి వద్ద కొంచెం సన్నగా ఆగిపోము కదా. చల్లేపోతావా? ఇంకేమైనా పోతావా? సరే సరే అవుతావు. పాఠశాల నుండి ఆలస్యమైనందున నేను ఇంటిలోకి వెళ్ళిన బాబు. అయ్యా, మనము చేసిన పాపం ఏమిటి? గత జన్మలో మనము ఏం పాపం చేసుకున్నామని నాకు ఈ కుమారుడిగా అంధుడిగా జన్మించినావు. అయ్యో దైవమా, దైవమా, మాకు అన్ని సిరి సంపదలు, అష్టైశ్వర్యములు, భూసంపద అన్ని సంపదలు కలిగినప్పటికీ నా కుమారుడు అంధుడుగా జన్మించడము న్యాయమా? ప్రభు, దైవమా, దైవమా, మేమేమి చేయదుము కదా. దైవమా, దైవమా నేనెంత పాపి, దైవమా నేనెంత పాపి, దానా ఇదిగో దైవమా నేనెంత పాపి, దానా ఇదిగో. ఏకపుత్రుడు కలిగి ఉంటే, ఏకపుత్రుడు కలిగి ఉంటే అందుడాయనుగో. ఏకపుత్రుడు కలిగి ఉంటే, ఏకపుత్రుడు కలిగి నందు, ఏకపుత్రుడు కలిగి అందుడాయనుగో. పుత్రులాగన్నట్టి వారల పుట్టుగా దేవిదిగో. ఈ పుత్రులాగన్నట్టి వారల పుట్టుగా దేవిదిగో. పుత్రులా
దయచేసి కూర్చోగలరని కోరుతున్నాం. నేనెంత పాపి ఎంత పాపి, దైవమాయే ఎంత పాపి, దైవమీయో. దైవమాయే ఎంత పాపి. సరే నాయన బ్రహ్మానంద రెడ్డి, పాఠశాల నుండి వస్తుంది కదా, సరే ఇంటికి వెళ్దాం కదా. భక్తులందరూ కూడా కూర్చొని మరి ఈ నాటకాన్ని తిలకించవలసిందిగా మనవి. మరి ఏమి కాదు, మనకు వాతావరణం కూడా సహకరిస్తుంది, ఎవరు కూడా పోవద్దు. నన్ను బ్రోవగలవా. ఇలాంటి నాటకాలు మన జీవితంలో మరి మన గ్రామంలో ముందంజలో ఉండి నాటకాన్ని ప్రదర్శించడం చాలా గొప్ప విశేషం. కాబట్టి భక్తులందరూ ఇంటికి పోకుండా ఇక్కడే ఉండి మరి నాటక ప్రదర్శన తిలకించవలసిందిగా మనవి. దేవా నన్ను బ్రోవగలవా స్వామి, దయగానలేవా. ఆ యొక్క వీరబ్రహ్మం గారు